టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బుక్ అయ్యారు. ఆయనపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎస్సీ క్యాస్ట్ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడారనే ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడినందుకు హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు ఈ కేసు ఫైల్ చేశారు. ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళని కించపరిచారనే కేసు బుక్ అయింది. ఇది రెండోసారి. ఇంతకు ముందే సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు ఫైల్ అయింది. ఇదే కారణంతో ఇప్పుడు తాజాగా రాయదుర్గం పోలీసులు కూడా కేసు ఫైల్ చేశారు. పహల్గం దాడులలో జరిగిన యుద్ధంలో పోల్చడం ఈ కేసుపై కారణమైంది. తమిళ హీరో సూర్య యాక్ట్ చేసిన రెట్రో మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఆ ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు ఆయన ఇలాంటి మాటలు అన్నారు. పహల్గాం ఘటనను ప్రస్తావిస్తూ ఈ ఈవెంట్ లో చాలా మాటలే అన్నారు. 500 సంవత్సరాల కిందట ఈ ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు ఇలానే కొట్టుకున్నారు. బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ లేకుండా పాకిస్తానీయులు కూడా భారత్ పై ఉగ్రవాద దాడులు పాల్పడుతున్నారని విజయ్ దేవరకొండ అప్పట్లో అందరి ముందే చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్ లో కరెంటు నీళ్లు కూడా లేవని, వాళ్ళ దేశాన్ని వాళ్ళు చూసుకోకుండా భారత్ కు వచ్చి దాడులు చేస్తున్నారని అన్నారు. పాకిస్తాన్ పై రివెంజ్ తీర్చుకోవాల్సిన అవసరం కూడా మన భారత్ కి లేదని, పాకిస్తానీయులే విరక్తి వచ్చి వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళే తిరుగుబాటు చేస్తారని అన్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ వాళ్ళను కూడా ఎస్సీ కాస్ట్ వాళ్ళతో పోల్చడం విజయ్ దేవరకొండపై కేసు ఫైల్ అయింది. 500 సంవత్సరాల కిందట ట్రైబల్స్ కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ లేకుండా దాడులు చేశారని అన్నారు. దీనిపై ఎస్సీ క్యాస్ట్ సంఘమంతా ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ అశోక్ కుమార్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ క్యాస్ట్ వాళ్ళని విజయ్ దేవరకొండ కించపరిచారని తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.